హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. కానిస్టేబుల్, ఫైర్మెన్ ఉద్యోగాల భర్తీ కోసం ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. దీనిలో టోటల్గా 1149 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండే అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ March 4, 2022 వరకు అయితే ఇచ్చారండి. సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఛానల్ మీరు ఫస్ట్ టైం చూసినా కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవుతూ ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతిసారి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈ రోజు ఉన్నటువంటి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే చూద్దాం. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. రిక్రూట్మెంట్ ఆఫ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్మెన్. సో ఈ పోస్టులు అయితే భర్తీ చేసినారు. టోటల్గా 1149 పోస్టులు అయితే భర్తీ చేసినారు. ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్. సో ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి డేటు January 29, 2022 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. క్లోజింగ్ డేటు March 4, 2022 ఈవినింగ్ 5 PM వరకు అయితే ఇచ్చారండి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు March 4, 2022 వరకు అయితే టైం ఉంది కాబట్టి సో క్వాలిఫికేషన్ ఉండి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ పోస్టులకి శాలరీ 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ కింద వెబ్సైట్ అడ్రస్ కూడా ఇచ్చారండి. www.CISFRECTT.in. ఈ వెబ్సైట్ ద్వారా మీరు నోటిఫికేషన్ పేజెస్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా మీరు కూడా చదివిన తర్వాత ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోండి. వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీ డిస్క్రిప్షన్ అయితే ఒకసారి అయితే చెక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ పే స్కేల్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఆల్రెడీ మనం చూసేము. ఇక్కడ 21,700 నుంచి 69,100 రూపీస్ వరకు అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. సెకండ్ పాయింట్లో చూడండి, ఆంధ్రప్రదేశ్లో ఎంటైర్ స్టేట్ వైజ్ చూస్తే కనుక టోటల్గా 28 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నక్సల్ ఏరియాలో చూస్తే కనుక 51 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కేటగిరీని బట్టి మనకి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఎంటైర్ స్టేట్ వైజ్ చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 11, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 7. ఇలా టోటల్గా ఎంటైర్ స్టేట్లో 28 పోస్టులు ఉన్నాయి. నక్సల్ ఏరియాలో అన్రిజర్వ్డ్ కేటగిరీలో 21, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 5, ఎస్సీ కేటగిరీలో 8, ఎస్టీ కేటగిరీలో 3 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 14. ఇలా టోటల్గా 51 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇలా టోటల్గా ఆంధ్రప్రదేశ్లో 79 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ తెలంగాణలో ఎంటైర్ స్టేట్ వైజ్ చూసే కనుక 20 వేకెన్సీస్, నక్సల్ ఏరియాలో 10 వేకెన్సీస్, టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కేటగిరీని బట్టి అన్రిజర్వ్డ్ కేటగిరీలో 8 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 5. ఇలా టోటల్గా 20. నెక్స్ట్ నక్సల్ ఏరియాలో కేటగిరీని బట్టి చూస్తే కనుక అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 3 పోస్టులు. ఇలా టోటల్గా 10. సో తెలంగాణలో 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కింద కేటగిరీని బట్టి ఏ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ అనేవి టోటల్గా కింద మనకి డీటెయిల్గా అయితే ఇచ్చారు. టోటల్గా 1149 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్ ద క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ 12th క్లాస్. సో ఇక్కడ విత్ సైన్స్ సబ్జెక్ట్ అయితే చెప్తున్నారు. సో ఇంటర్మీడియట్లో మీకు సైన్స్ సబ్జెక్ట్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ 18 నుంచి 23 ఇయర్స్ మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే కేటగిరీని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 5 ఇయర్స్, ఓబీసీ కేటగిరీ వాళ్ళకైతే కనుక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. నెక్స్ట్ హౌ టు అప్లై డీటెయిల్స్ చూద్దాం. అప్లికేషన్స్ మస్ట్ బి సబ్మిటెడ్ ఇన్ ఆన్లైన్ మోడ్ ఎట్ ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ CISF. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇచ్చారు. www.CISFRECTT.in. ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజు మనకి కేవలం 100 రూపీస్ మాత్రమే ఇచ్చారండి. సో తక్కువ ఫీజు కాబట్టి. సో క్వాలిఫికేషన్ నుండి ఇంట్రెస్ట్ ఉంటే మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఫీజు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా మీరు ఈ పోస్టులకి అయితే మీరు ఆన్లైన్లో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది.
సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ డేట్ చూస్తే ఇంకా మార్చ్ 4, 2022 లోపల మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ, ఫిజికలీ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ. నెక్స్ట్ ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీలో క్యాండిడేట్స్ హ్యావ్ టు క్లియర్ 5 కిలోమీటర్స్ రన్ ఇన్ 24 మినిట్స్. సో మీరు ఇక్కడ 5 కిలోమీటర్స్ రన్నింగ్ని 24 మినిట్స్లో మీరైతే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫిజికలీ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అయితే కనుక సో ఇక్కడ కింద హైట్ చెస్ట్ డీటెయిల్స్ ఇచ్చారు. హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ అయితే ఉండాలి, చెస్ట్ 80 సెంటీమీటర్స్ ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ ఇక్కడ 5 సెంటీమీటర్స్ అంటే మీకు 85 సెంటీమీటర్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి మోడ్ అయితే ఉంటుంది. ద క్యాండిడేట్స్ హూ క్వాలిఫై ఇన్ పీఈటీ పిఎస్టీ విల్ బి కాల్డ్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్. సో ఎవరైతే పీఈటీ పిఎస్టీ టెస్ట్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మాత్రమే రిటర్న్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ రిటర్న్ ఎగ్జామ్ 100 మార్క్స్కి 100 క్వశ్చన్స్కి అయితే ఉంటుంది. సో ఇక్కడ టేబుల్ ఫామ్ అయితే ఇచ్చారండి. పార్ట్ ఏలో చూస్తే కనుక సబ్జెక్టు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటే, జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి, హిందీ అండ్ ఇంగ్లీష్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్, ఇలా టోటల్గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు సిబిటి టెస్ట్ అనేది. ఇక్కడ మీకు టైం డ్యూరేషన్ వచ్చేసి 120 మినిట్స్ అయితే మీకు ఇస్తారండి. సో రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే కనుక మీకు నెక్స్ట్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో కింద మనకైతే మెన్షన్ చేశారు చూడండి. టెంటేటివ్ ఆన్సర్ కీస్ ఆఫ్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ద సిఏఎస్ఎఫ్ వెబ్సైట్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్. సో మీకు రిజల్ట్ అనేది వెబ్సైట్లో పెడతారండి. సిఏఎస్ఎఫ్ వెబ్సైట్ అయితే చెక్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ద క్వాలిఫికేషన్ ఇన్ ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి 12th స్టాండర్డ్ సైన్స్ సబ్జెక్టు. మీకు రిటర్న్ ఎగ్జామ్ అనేది సైన్స్ సబ్జెక్టు ఇంటర్మీడియట్ బేసిక్ మీద అయితే ఉంటుంది. నెక్స్ట్ ద డేట్స్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ టు క్యాండిడేట్స్ ఓన్లీ త్రూ సిఐఎస్ఎఫ్ వెబ్సైట్. ఓన్లీ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీకైతే ఇంటిమేట్ చేస్తారు. నెక్స్ట్ ఆల్ క్వశ్చన్స్ విల్ బి ఆఫ్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్. ద రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి కండక్ట్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అండర్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మోడ్ ఓన్లీ. దేర్ షాల్ బి నో నెగిటివ్ మార్కింగ్. సో మీకు ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అయితే ఉండదు. సో ఇవన్నీ కూడా మీకైతే క్లియర్గా అయితే మెన్షన్ చేశారండి. సో ఇవన్నీ కూడా మీరు కోసం అయితే డీటెయిల్గా అయితే చదవండి. సో ఎవరైతే రిటర్న్ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసి ఫైనల్గా సెలెక్షన్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు అయితే డీటెయిల్గా అయితే ఉంది. నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు కూడా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. మార్చి 4, 2022 వరకు అయితే ఉందండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో మేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి,